హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఇది జస్ట్ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్. రెగ్యులర్గా ఇండియాలో ఉన్నప్పుడు అన్ని మెమరీస్ మాకు కావాలి, అందుకని చెప్పేసి మ్యాక్సిమం టైమ్స్ క్యాప్చర్ చేస్తూ ఉంటానన్నమాట. అండ్ ఇక్కడైతే కనుక మన ఇంటికి ఇలా ఎద్దు వస్తుంటుంది కదా, ఒక ఆయన తీసుకొని వస్తారు, ఆయనకి డబ్బులు ఇప్పిస్తున్నాము. జనరల్గా బియ్యం అయినా ఇస్తారు, లేదంటే కనుక డబ్బులైనా ఇస్తూ ఉంటారు కదా. సో ఇలాంటివి పిల్లలు చూడడం చాలా తక్కువ అయిపోయింది ప్రజెంట్ టైంలో, ఎందుకంటే సిటీస్లో అపార్ట్మెంట్స్లలో అలా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చూడలేరు కదా. సో ఇలాంటి ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు అస్సలు మిస్ చేయకుండా అనిరాతో మనీ ఇప్పించడం కానీ, బియ్యం ఇప్పించడం కానీ ఇలాంటివి అయితే చేపిస్తూ ఉన్నాము ఇండియాలో ఉన్నన్ని రోజులు. అండ్ ఆర్ క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ ఈజ్ స్లీపింగ్ హియర్. అండ్ ఈ వీడియోలో అయితే మీరు ఎక్కువ ఆయనికానే చూస్తారు. ఆయనిక అప్పుడప్పుడే కొంచెం దోగాడము, నిలబడ్డం లాంటివి చేస్తూ ఉండింది, అలాగే రెస్పాండ్ అవుతుంది కూడా అనమాట. చాలా క్యూట్గా ఉండింది ఆ ఫేజ్ అంతా కూడా. ఇండియాలో ఉన్న టైంలో మేమే కాదు, ఇంట్లో అందరం కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారనమాట. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే తన చిన్న చిన్న సౌండ్స్, కొంచెం అరవడాలు, అలాగే చెప్పిండేది అర్థం చేసుకోవడాలు, రెస్పాండ్ అవ్వడాలు లాంటివి చాలా క్యూట్గా చేసింది. ఎంతైనా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఆ సందడి వేరవుతుంది. అందరూ కూడా చిన్నపిల్లలు అయిపోయి వాళ్ళతో ఆడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో అలా మీరు ఈ వీడియోలో అయితే కనుక ఆయనకన్నా ఎక్కువ చూస్తారు. మార్నింగ్ అయితే నలుగులు చూసుకున్నాము, ఇప్పుడు జస్ట్ బయటకు వచ్చామన్నమాట. యాక్చువల్లీ ఏంటి అంటే అత్తమ్మకి కొంచెం పర్సనల్ వర్క్ ఉంటుంది. సో ఆ టైంలో అత్త వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసినప్పుడు అన్నట్టు అనుకొని మేము బయటకు వచ్చామన్నమాట. యాక్చువల్లీ ఇంకొక రూమ్లో కూడా ఉండొచ్చు, కాకపోతే వాళ్ళకి పర్సనల్ స్పేస్ ఇచ్చినట్లు ఉంటుంది కదా అని బయటకు వచ్చాము కదా. బయటకు వచ్చాము, జస్ట్ అలా ఒక రౌండ్ వేసుకొనేసి తిరిగేసేసి, కుదిరితే ఈ మధ్య అసలు వచ్చిన మాటే కానీ పానీపూరి కూడా తినలేదు, గోబీ మంచూరియన్ తినలేదు కదా, ఐస్ క్రీమ్స్ తినలేదు, కడప స్పెషల్స్ ఏవి టేస్ట్ చేయలేదు. అండ్ అట్ ద సేమ్ టైం అంటే మేము ఆల్మోస్ట్ మా చైల్డ్హుడ్ నుంచి అడల్ట్హుడ్ వరకు కూడా ఇక్కడ కడపలోనే ఉన్నాము. సో చాలా ఇష్టం అనమాట కడపలో కొన్ని ఫుడ్స్, అవన్నీ కూడా ఏం టేస్ట్ చేయలేదు. అట్లీస్ట్ ఇప్పటి నుంచి అన్న స్టార్ట్ చేద్దామని అనుకుంటూ ఉన్నాము. అందుకని చెప్పేసి ఇవాళ కుదిరితే ఒక 15-20 మినిట్స్ మొత్తం కడప అంతా ఒక రౌండ్ వేసి, అవుటర్ రింగ్ రోడ్ సైడ్ చాలా బాగుంటుంది అనమాట. సో అదంతా ఒక రౌండ్ వేసేసి వెళ్ళి ఎక్కడైనా కూర్చొని తిందామని అయితే అనుకుంటూ ఉన్నాం అనమాట. సో చూద్దాం ఇవాళ ఏం తినిపిస్తాడో రమేష్. వచ్చి చాలా రోజులు అయిపోయింది అని అనుకుంటూ ఉన్నాం కానీ ఏం తినలేదు కదా అని చెప్పి, సరే ఏదో ఒకటి మనం ఇంతకుముందు తినే వాటిలలో దానికి వెళ్ళి కూర్చొని తిందాము, కొంచెంసేపు తిప్పుతాను అని చెప్పి అంటున్నాడు అనమాట. సో చూద్దాం ఈరోజు ఏం తింటాము అనేది. ఎనీ ప్లాన్స్ చిన్న, ఏది తినిపిద్దాము అని? ఏదైనా ఓకే, చాలా ఉన్నాయి కదా, పానీపూరి, బజ్జీ, గోబీ మంచూరియన్ ఉంది, పావ్ బజ్జీ, చికెన్ పిజ్జా, ఐస్ క్రీమ్స్, సో మెనీ ఉన్నాయి కదా. ఓకే, అనిరా వాంట్స్ ఐస్ క్రీమ్. యూ వాంట్? యూ వాంట్ ఎవ్రీథింగ్. నాకు స్వీట్ కంటెంట్ వద్దు, నాకు కొంచెం స్పైసీగా ఏదైనా తినాలనిపిస్తుంది. ఏదో ఒకటి కొంచెం ప్రశాంతంగా కూర్చొని తినగలిగితే బెటర్. అనిరా కూడా, అయినికా కూడా ఉంది కదా. ఓకే, ట్రై చేద్దాం అయితే. ప్రస్తుతానికి అయితే అవుటర్ రింగ్ రోడ్కి వచ్చేసాము కదా. In the bus, play, 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 play. The anchor in the bus go play, play, play. Oh, so that's a doll. The daddy in the bus go. The guy, 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 the guy. The daddy in the bus go. The guy, the guy.
ఐబాకోకి వచ్చామన్నమాట. అనిరాకి ఐస్ క్రీమ్ తినాలనిపించింది, అందుకని చెప్పేసి ఐబాకో దగ్గరికి తీసుకొని వచ్చాడు. ఇది వచ్చేసి కడపలో నెహ్రూ పార్క్కి ఆపోజిట్లో ఉంటుంది. నేను బీటెక్లో ఉన్న టైంలో కొంచెం ఎక్కువగా వచ్చేవాళ్ళం అనమాట. ఇది నాకు ఎలా తెలిసింది అంటే మా ఫ్రెండ్ ఈ ఐస్ క్రీమ్ షాప్ నియర్ బైయే ఉంటుంది, సో తన ద్వారానే తెలిసింది. అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్స్ చాలా టేస్టీగా ఉంటాయి, కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి లాట్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉంటాయి అండ్ చాలా టాపింగ్స్ కూడా ఉంటాయి. ఇది వీళ్ళు వే చేసేసి దాన్ని బట్టి ప్రైస్ డిసైడ్ చేస్తారనమాట. లైక్ హాఫ్ కేజీ ఇంత, 1 కేజీ ఇంత అని అలా ఉంటుంది. సో మనం ఏ ఐస్ క్రీమ్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏ టాపింగ్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. అవన్నీ దాంట్లో వేసిన తర్వాత ఆ బౌల్ పెట్టి దాన్ని వెయిట్ చేసేసి దాన్ని బట్టి కాస్ట్ డిసైడ్ చేస్తారు. అండ్ నాకు ఫస్ట్ ఈ షాప్లో నుంచినే తెలుసు దట్ ఐస్ క్రీమ్ కేక్స్ కూడా ఉంటాయి అని, అంతకుముందు తెలియదు అనమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది ఐస్ క్రీమ్ అయితే. బట్ నాకేంటంటే కొంచెం స్పైసీగా ఏదైనా తినాలనిపించింది, అందుకని నా కోసం నేను సపరేట్గా ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ చేయలేదు, వీళ్ళిద్దరు ఆర్డర్ చేశారు. సో హ్యాపీగా తింటున్నారు. అనిరాకి టాపింగ్స్ ఎక్కువ వేయించుకోలేదన్నమాట, తను టాపింగ్స్ అంత ఎక్కువ ప్రిఫర్ చేయదు. సో బట్ రమేష్ టాపింగ్స్ వేసుకున్నాడు. సో హ్యాపీగా ఐస్ క్రీమ్ అయితే తిన్నాడు. మాకు 3 hours ఆఫ్ టైం ఉంటుంది, అందుకని చెప్పేసి మేము 3 hours అంతా తిరుగుతూ ఉండొచ్చు కదా అని అనుకున్నాం. సో లైట్గా ఐస్ క్రీమ్ తినేసేసి ఇంకా ఆ తర్వాత ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట. అలాగే స్పెన్సర్స్కి కూడా వెళ్దాం అనుకున్నాం కదా, అందుకని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. ఐస్ క్రీమ్ తినేసి ఇప్పుడు స్పెన్సర్స్కి వెళ్దాం అనుకుంటున్నాము. స్పెన్సర్స్లో కొన్ని స్నాక్స్ తీసుకొని వెళ్దాము ఇంటికి అనేసి. అనిరాకి స్నాక్స్ చాలా తగ్గిపోయాయి అన్నమాట, బిస్కెట్స్ లాంటివి ఏమైనా తీసుకెళ్దాము, అప్పుడప్పుడు ఇస్తూ ఉండొచ్చు కదా అన్నట్టు అనుకొని స్పెన్సర్స్కి వెళ్తున్నాము. ఐబాకోలో ఐస్ క్రీమ్స్ చాలా బాగుంటాయి. ఇంతకుముందు బీటెక్లో ఉన్నప్పుడు ఎక్కువ తినేవాళ్ళము. వచ్చిన నేను మా ఫ్రెండ్స్తో కూడా వెళ్ళి తినేవాళ్ళం అనమాట, మేమందరం తినేవాళ్ళము బాగా. ఇప్పుడైతే స్పెన్సర్స్కి వెళ్దాం. స్పెన్సర్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. యాక్చువల్గా కడపలో ఫస్ట్ బిగ్గెస్ట్ సూపర్ మార్కెట్ వచ్చేసి స్పెన్సర్సే అనమాట. అంటే మోర్ సూపర్ మార్కెట్ కూడా ఉంటుంది, కానీ ఇంత పెద్దగా ఉండదు, కొంచెం చిన్నగా ఉంటుంది అనమాట సూపర్ మార్కెట్. సో స్పెన్సర్స్ ఓపెన్ చేసిన టైంలో అదొక తెలియని క్రేజ్ స్పెన్సర్స్కి వెళ్ళి తెచ్చుకోవడం అనేది, ఎందుకంటే చాలా పెద్ద సూపర్ మార్కెట్ ఉంటుంది కదా. అండ్ ఇది ఓపెన్ చేసిండేది కూడా నా బీటెక్ టైంలో అనమాట. అప్పుడు కొంచెం రెగ్యులర్గా వచ్చేవాళ్ళము ఫ్యామిలీతో. తర్వాత ఏమైందంటే మ్యారేజ్ అయిపోయి ఇంకా కడప నుంచి షిఫ్ట్ అయినప్పటి నుంచి చాలా తగ్గిపోయింది వెళ్ళడము. బట్ కడపకి వెళ్ళి కొన్ని ఎక్కువ రోజులు ఉంటున్నాము అంటే డెఫినెట్గా వెళ్తాము, ఎందుకంటే ఈ స్పెన్సర్స్తో ఉండే మెమరీస్ అలాంటివి అనమాట. అండ్ మేము అప్పుడు వెళ్ళిండేది కూడా చాలా మినిమల్ నీడ్స్కే వెళ్ళాము. బట్ మేము ఇండియాలో ఉన్న టైంలో ఆల్మోస్ట్ ఒక 7-8 times వెళ్ళామన్నమాట. మధ్యలో ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. అదేంటంటే ఇద్దరు వచ్చి నన్ను గుర్తుపట్టారు, కాకపోతే ఆ రోజు నేను వ్లాగ్ షూట్ చేయట్లేదు అండ్ వాళ్ళకి కూడా కంఫర్ట్ ఉంటుందో లేదో అన్న ఉద్దేశంతో నేనైతే కనుక వాళ్ళని కూడా షూట్ చేయలేదన్నమాట. సో వాళ్ళని అడగలేదు ఇలా వీడియో తీస్తాను అనేసి. బట్ చాలా బాగా మాట్లాడారు, ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ అనమాట. అందులో ఒకరైతే కనుక మేము ఉండే హౌస్కి ఒక 4-5 kilometers డిస్టెన్స్లోనే ఉంటారంట, చూస్తూ ఉంటాము. సో మీరు ఇండియాకి వచ్చారా అని అన్నారు. అప్పటికి వీడియోస్ ఏం పోస్ట్ చేయలేదన్నమాట, అందుకని చెప్పేసి ఆవిడ అలా అడిగారు. అండ్ ఇక్కడైతే కనుక మేము సోన్ పాపిడి చూద్దామని అనుకుంటూ ఉన్నాం. సోన్ పాపిడి చాలా నచ్చుతుంది, కాకపోతే హల్దీరామ్స్ బ్రాండ్ లేదనమాట అక్కడ, అందుకని చెప్పేసి ఇంకా తీసుకోలేదు. సో ఇంక ఇక్కడ అంతా కూడా చూసుకుంటూ మాకు కావాల్సిన మెయిన్ స్నాక్స్ అయితే కొన్ని తీసుకున్నాం. అండ్ అలాగే అనిరాకి మిల్క్ రస్క్ కావాలి, అది కూడా తీసుకున్నాం అనమాట. ఇంటికి వెళ్ళాక నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది కూడా చూపించాను. అండ్ ఇక్కడ వెజల్స్ కూడా ఉంటాయి కదా, సో వెజల్స్ కూడా చూస్తున్నాను అనమాట, కొన్ని వెజల్స్ ఏమైనా తీసుకొని వద్దామా అనేసి. కాకపోతే స్పెన్సర్స్లో ఇప్పుడు డ్రాబ్యాక్ ఏదన్నా ఉంది అంటే అది బిల్లింగ్ సెక్షన్ దగ్గర అనమాట. చాలా టైం టేకింగ్ బిల్లింగ్ సెక్షన్ దగ్గర ఎందుకో. సో అవి ఒక్కొక్కసారి పేటిఎం, ఫోన్పే ఉంటాయి కదా, అవి ఎందుకో సరిగ్గా పనిచేయట్లేదు, నెట్వర్క్ లేకనో ఏమో. అండ్ బిల్లింగ్ దగ్గర చాలా టైం తీసుకుంటూ ఉన్నారు, అందుకని చెప్పేసి ఇంకా మేము బయటకు వచ్చేసాము. సో రమేషే బిల్ వేయించేసుకునేసి తర్వాత నిదానంగా తీసుకొని వస్తూ ఉన్నాడు. అండ్ ఆ రోజు బయట మెహందీ పెట్టే పర్సన్ కూడా లేరనమాట మేము వెళ్ళిన టైంలో. ఇంకా అక్కడి నుంచి అన్నీ తీసుకొనేసేసి ఇంకా ప్రజెంట్ అయితే ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. అప్పటికి కొంచెం లేట్ ఈవినింగ్ కూడా అయిపోయింది, అందుకనేసి. స్పెన్సర్స్ నుంచి కావాల్సిన థింగ్స్ అన్నీ తీసుకొని ఇంటికి వెళ్తున్నాము. అనిరా అయితే ఆల్ త్రూ ద టౌన్ అనే రైమ్ అయితే పాడుతూనే ఉంది కంటిన్యూస్గా. ఇంటికి వెళ్ళాక ఏం తెచ్చుకున్నామనేది చూపిస్తాము. అనిరా ఫేవరెట్స్ కూడా తెచ్చుకున్నాం కొన్ని. ఇంకా అదే చెప్పు, ఇంకొకసారి చెప్పు. ఎందుకు? ద డాడీ ఇన్ ద కార్గో. అవునా, సరే అయితే.
మాంగళ్య కవర్లో స్పెన్సర్స్ ఐటమ్స్ అన్నమాట. సో ఫస్ట్ చాలా ఇష్టమైన వేఫర్స్, అనిరాకి ఇష్టము, నాకు ఇష్టము, అందరికీ ఇష్టం. సో ఈ వేఫర్స్ స్ట్రాబెరీ ఫ్లేవర్ అనేది, సో అందుకని స్ట్రాబెరీ ఫ్లేవర్ తీసుకున్నాం. అండ్ దెన్ డార్క్ ఫ్యాంటసీ కూడా బాగా తింటాడు. రమేష్ బాగా తింటాడు, అనిరా బాగా తింటాడు, నేను బాగా తింటాను. అందుకని డార్క్ ఫ్యాంటసీ. దెన్ పార్లే మిల్క్ రస్క్. ఓకే తీసుకో, ఆడుకో. ఓకే. అండ్ ఇంకా హైడ్ అండ్ సీక్ క్రీమ్ బిస్కెట్స్. తర్వాత ఇవి తిని చాలా రోజులు అయిపోయింది, మిల్క్ క్రీమ్ బిస్కెట్స్ అవి. అండ్ మా ఫేవరెట్ బోర్బాన్ బిస్కెట్స్. అండ్ దెన్ నా ఫేవరెట్ కేక్ అనమాట, బ్రిటానియా కేక్. చాలా ఎక్కువగా తినేవాళ్ళము చిన్నప్పుడు, అప్పుడు 5 రూపీస్, ఇప్పుడు 15 రూపీస్ అయింది. అండ్ దెన్ వన్ చాక్లెట్స్. నాకు రమేష్ మా కోసం వచ్చేసేసి బ్రష్, అండ్ బట్టల కోసం సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ వాషింగ్ మిషన్కి. అంతే. అయిపోలే కానీ తీసుకొని వచ్చినాము, ఉంటుంది కదా అని చెప్పేసి ఇవి షాపింగ్ చేసినాము. ఇందులో ఇంక ఇప్పుడు ఇవి తినాలి. ఇది ఒకటి నేను ఒకటే తింటాను, ఇవి అందరం షేర్ చేసుకొని తింటాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, కుదిరితే షేర్ కూడా చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బాయ్ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ వీడియో కంటిన్యూ అవుతుంది కదా. ఏంటి అంటే కొన్ని బిట్స్ అండ్ పీసెస్గా కొన్ని వీడియోస్ షూట్ చేసామన్నమాట. అవన్నీ మెమరీస్ కదా, అందుకని చెప్పేసి ఇందులోనే యాడ్ చేస్తూ ఉన్నాము. అప్పుడైతే కనుక బటర్ఫ్లైతో ఆడుకుంటూ ఉన్నారు. బటర్ఫ్లై వచ్చిందనమాట కాంపౌండ్లో, అందుకని చెప్పి నైట్ ఆడుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే మా అత్తమ్మ సంథింగ్ చెప్తోంది అనిరాకి, అన్నీ కూడా అనిరా వింటూ ట్యాబ్లో గేమ్ ఆడుకుంటోంది. సో ఏంటంటే ఇక్కడ అనిరా ట్యాబ్లో గేమ్ ఎలా ఆడాలి అనేది మా అత్తయ్యకి నేర్పించింది. సో వాళ్ళిద్దరూ ట్యాబ్లో గేమ్ ఆడుతూ ఉన్నారనమాట చాలా టైం వరకు. మెమరీ గేమ్ అని, పజిల్స్ అని, ఇలాంటివన్నీ కూడా. సో మంచి టైం స్పెండ్ చేసింది అనిరా అయితే కనుక మా అత్తయ్యతో అక్కడ ఉన్నన్ని రోజులు మాత్రం. తగులుతుందండి ముందు. ఇదేం చిన్న దాన్ని ముసి ముసి నవ్వాలి అంటారు కదా అట. ఇదే ఉన్నా 3 అవి ఇవి ఇట్లా ఇట్లా మళ్ళీ ఇట్లా చూడు, ఇట్లా ఓపెన్ చేయి. బాగా ఇట్లా నాగా
ఇట్లా ఓపెన్ చేసేసేసి ఇట్లా హాఫ్. చిన్నప్పుడు మనము 4 కప్స్ అని ఆడేవాళ్ళం కదా, సో అవి చేయిస్తూ ఉన్నాను అనమాట కిడ్స్కి. అండ్ ఆ తర్వాత అయితే కనుక మేము స్పెన్సర్స్కి వచ్చాము. రెగ్యులర్గా స్పెన్సర్స్కి ఎక్కువ వెళ్ళాము అని చెప్పాను కదా, సో అలాగే వచ్చాము. ఇక్కడ ట్రాలీలో ఆయనకాని కూర్చొని పెట్టి తీసుకెళ్తూ ఉన్నాం అనమాట. బట్ లోపల షాపింగ్ చేసినది అదంతా నేను షూట్ చేయలేదు. జస్ట్ బయట నుంచి వెళ్ళేటప్పుడు ఆయనకాకి ఆ ట్రాలీలో తీసుకెళ్తున్నప్పుడు ఉండే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, అది చూపిద్దాము అన్నట్టు తీసుకెళ్తూ ఉన్నాం అనమాట ట్రాలీలో అంతే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.